కాల్ బాయ్ సర్వీస్లో నా మొదటి కాల్ అందుకున్నాను నేను. క్లయింట్ నుంచి వచ్చిన కాల్లో అడ్రస్ చెప్పి మధ్యదారిలో సేఫ్టీస్ కూడా తీసుకోమని నన్ను ఒక్కడనే రమ్మన్నారు. నేను ఒక కాల్ బాయ్ ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. ఒకరోజు సోషల్ మీడియాలో వచ్చే వార్త చూసి ఇది నిజమా, నిజమే ఉండదులే అనుకుని వాళ్ళకి మెసేజ్ చేశాను. నా గురించి తెలుసుకొని నా ఫొటోస్ అడిగి నన్ను ఒక 500 రూపాయలు కట్టమని చెప్పారు. డబ్బు సంపాదించడానికి వస్తే డబ్బులు అడుగుతున్నారేమిటి అనే ఆలోచనలో సరేలే 500 కదా అని పే చేశాను వాళ్ళకి. ఒక 2 రోజులు వాళ్ళ నుంచి నాకు ఏ సమాధానం రాలేదు. 500 రూపాయలు వేస్ట్ అయిపోయి ఈ సోషల్ మీడియాలో వార్తలు నమ్మకూడదనే ఆలోచనలో నాకు ఒక కాల్ వచ్చింది. మీ మొదటి క్లయింట్ అడ్రస్, వెళ్తున్నప్పుడు సేఫ్టీస్ తీసుకొని వెళ్ళండి, అందంగా కొంచెం నీట్గా రెడీ అవ్వండి అని కొన్ని కండిషన్లు చెప్పి ఒప్పుకున్న తర్వాత నన్ను వెళ్ళమని చెప్పారు. ఇదే నా మొదటి సంపాదన. వ్యభిచారం అనేది ఆడవాళ్ళు చేసేదే కాదు కదా, మగవాళ్ళు కూడా చెయ్యొచ్చు. నీట్గా రెడీ అయి చెప్పిన అడ్రస్కి వెళ్ళాను నేను. అదొక పెద్ద గ్రేటెడ్ కమ్యూనిటీ. అక్కడ ఉండే వాళ్ళందరూ డబ్బున్న వాళ్ళే. ఫ్రెండ్స్ అందరం కలిసి ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఈ డబ్బున్న వాళ్ళకి ఆనందం ఉండదు, మరొకరు తప్పకుండా ఉంటారని. ఇప్పుడు అది నిజమే అనిపిస్తుంది. ఇంతలో నాకొక కొత్త నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. లిఫ్ట్ చేయగానే అటు నుంచి ఎవరో లేడీ గొంతు వినగానే వయసు 30 పైనే ఉంటాయని అంచనా వేశాను. చెప్పిన అడ్రస్కి వచ్చావా, తీసుకోమని చెప్పినవన్నీ తీసుకున్నావా, సరేలే లోపలికొచ్చి సెక్యూరిటీ దగ్గర మా ఫ్లాట్ నెంబర్ చెప్పు, పంపిస్తారని కట్ చేసేశారు. చెప్పినట్టుగా సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళి ఫ్లాట్ నెంబర్ చెప్తే ఎలా వెళ్ళాలో చెప్పారు. లోపలంతా ఒక పెద్ద సిటీ లాగానే ఉంది. అవన్నీ చూసుకుంటూ లోపలికి వెళ్ళాను. ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కాను నేను. డోర్ తీయగానే ఆవిడ్ని చూసి నాకు మతిపోయింది. ఎంత అందంగా ఉన్నారంటే అసలు వర్ణించడానికి మాటలే లేవు. లోపలికి తీసుకువెళ్ళిన నన్ను ఒకసారి పైకి కిందకి చూసి బాగున్నావు, వెళ్ళి స్నానం చేసిరా అని అన్నారు. నాకు చెమటలు పడుతూ ఉన్నాయి. లోపల కొంచెం భయమేస్తుంది కూడా. ఆవిడ చెప్పినట్టుగానే స్నానం చేసి వచ్చాను. హాల్లో కూర్చునున్న ఆవిడ స్టార్ట్ చేస్తావా ఇంకా అని అడిగారు నన్ను. నాకేమో లోపల భయమేస్తూ ఉంది. చేతులు వణుకుతూ ఉన్నాయి, చెమటలు పడుతూ ఉన్నాయి. నన్ను చూసిన ఆవిడ ఏమిటి మొదటిసారా అని కొంచెం కోపంగానే అడిగింది. అవుననే సమాధానం ఇచ్చిన నన్ను, ఓహో ఫ్రెష్ అన్నమాట, ఏం భయపడకు, నా హ్యాండ్ మంచిదే, నాకు కూడా ఇది మొదటిసారి అని అన్నారు. నాకేమో వెనక్కి వెళ్ళిపోవాలని ఉంది, కానీ అలా వెళ్ళిపోతే తిరిగి మనం డబ్బులు కట్టాలి. చెప్పానుగా కండిషన్స్ చెప్పారని. మొహమాటంతో ఆవిడ దగ్గరికి వెళ్ళాను నేను. హాల్లో పక్కనే కూర్చున్నాను. భయపడకు, వాటర్ తాగుతావా అనుకుంటూ గ్లాస్ వాటర్ ఇచ్చారు ఆవిడ. వాటర్ తాగుతున్న నాతో, ఇంత భయపడేవాడివి మరి ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చావు, చూస్తే చదువుకునేవాడిలా ఉన్నావు, ఏమిటి నీ కథ అని అడిగారు ఆవిడ. నా పేరు విక్కీ. మాదొక మధ్యతరగతి కుటుంబం. నాన్న బెట్టింగ్ అనే మాయలో పడి మమ్మల్ని అప్పుల బాధలోకి తోసేసి అతను ఆత్మహత్య చేసుకున్నారు. నాన్న చనిపోయాక అమ్మ ఆరోగ్యం ఆలోచనలతో పూర్తిగా పాడైపోయింది. అప్పుల బాధ వల్ల నా చదువు మధ్యలోనే ఆగిపోయింది. నా తర్వాత ఉన్న చెల్లి పెళ్ళికి డబ్బు నేనే సిద్ధం చెయ్యాలి. అమ్మ ఆరోగ్యం పాడైపోవడం వల్ల ప్రతీ నెల చేయించాల్సిన ఆపరేషన్కి డబ్బులు చాలానే కావాల్సి వచ్చింది. ఉన్న అప్పుల వల్ల తిరిగి మాకు ఎవరు అప్పు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. బయట ఉద్యోగం చేసి సంపాదించిన డబ్బు ఇంటి ఖర్చులకే సరిపోవటం లేదు. అలాంటిది అమ్మకు ఆపరేషన్ ఏం చేయించగలను? అలాంటి సమయంలోనే నాకు ఈ కాల్ బాయ్ సర్వీస్ దొరికింది. డబ్బు కోసం నేను ఈ పనికి ఒప్పుకున్నానని నా కథను ఆవిడికి చెప్పాను నేను. ఈ రోజుల్లో నీలాంటి వాళ్ళు ఉన్నారా? శరీరం దొరికితే కోరిక తీర్చుకోవాలని చూస్తున్న ఈ రోజుల్లో
ఇలా శరీరాన్ని నమ్ముకొని మీ అమ్మని కాపాడుకోవాలనే ఆలోచన నాకు బాగా నచ్చింది. వ్యభిచారం ఎందుకు చేస్తున్నావంటే ఎందరో ఆడవాళ్ళ దగ్గర ఎన్నో కష్టాలు విన్నాను నేను. మొదటిసారి ఒక మగాడి దగ్గర నిజాయితీని చూస్తున్నాను. నువ్వు నాకు బాగా నచ్చావు. మరిప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగారు ఆవిడ నన్ను. మీరెందుకు ఇలా డబ్బులిచ్చి సుఖాన్ని కోరుకుంటున్నారు? మీ కథని నేను తెలుసుకోవచ్చా అని అడిగాను నేను. ఆవిడ పేరు సుశీల. తనకి చిన్న వయసులోనే పెళ్ళైపోయింది. ఆవిడ వయసుకొచ్చేసరికి పిల్లలు పెద్దవాళ్ళు అయిపోవడం, పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి. తన భర్తకి బిజినెస్ ఉంది, లెక్క పెట్టలేనంత ఆస్తి డబ్బు ఉంది కూడా. కానీ ఇంట్లో ఇద్దరి మధ్య ప్రేమ ఆప్యాయత లేవు. కనీసం రోజులో ఒక్క నిమిషం కూడా మాట్లాడింది ఉండదు. తిన్నావా అని అడిగే రోజే లేదు. ఎప్పుడూ బిజినెస్ అంటూ విదేశాలు తిరుగుతూ ఉంటారు. అలాంటి సమయంలోనే ఆవిడికి సోషల్ మీడియాలో ఇదే వార్త గురించి చూశారని, తనకి ఇది మొదటిసారని చెప్పారు నాతో. ఆవిడ కూడా నాలాగే భయపడుతున్నారని నాకు అప్పుడే తెలిసింది. నా దగ్గర డబ్బు ఉంది, అందం ఉంది, కానీ మనసుకు దగ్గరైన మనిషి, నన్ను పలకరించే ప్రేమ లేదు. నేను వెతుక్కుంటుంది శరీర సుఖం కాదు, మానసిక సుఖం. మొదటిసారి నాకు నీ ఫోటో చూపించినప్పుడు ఎందుకో నిన్ను కలవాలనిపించింది. నీ కథ తెలుసుకున్న తర్వాత నేను కోరుకుంది నీ దగ్గర దొరుకుతుందని అర్థమైంది. మీ అమ్మగారు ఆపరేషన్కి డబ్బులు నేనిస్తాను. నువ్వు ఇలాంటి ఆలోచనలను మానేసి మంచి ఉద్యోగం చేసుకొని చెల్లికి పెళ్లి చెయ్యి. నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా నీకు ఒక మంచి స్నేహితురాల్లా నేనుంటానని నాకు మాటిచ్చింది ఆవిడ. కాల్ బాయ్గా మొదలవ్వాల్సిన జీవితం అమ్మకు ఆపరేషన్ చేయించి, చెల్లికి పెళ్లి చేసి ఒక చిన్న కాల్ సెంటర్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉన్నాను నేను. అప్పుడప్పుడు ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటాం ఇద్దరం. అప్పటినుంచి ఆవిడ కూడా తిరిగి ఇలాంటి తప్పు చేయలేదు. డబ్బు ఒక మనిషిని ఏ పనినైనా చేసేలా మార్చేస్తుంది. నన్ను మా అమ్మని బ్రతికించుకోవడానికైతే ఆవిడికి కోరిక తీర్చుకోవాలనే ఆశ పుట్టించింది. తన భర్త డబ్బు మాయలో పడి బంగారమైన భార్యని బాధ పెడుతూ ఉన్నాడు. మా నాన్న బెట్టింగ్ అనే మాయలో పడి మమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిపోయాడు. ఈ లోకంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ కదా. ఓకే, మరి ఎలా ఉంది కదా? నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాలు అనేవి కామెంట్ చేయండి. తెలుసుగా మరి, మీ కామెంట్సే నా కథలకి ఇన్స్పిరేషన్.